అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్ర కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో 2 ఉగ్రవాదులను అరెస్టు చేశారు. నిందితుల నివాసాల్లో సోదాలు చేయగా భారీ పేలుళ్లకు ఉపయోగించే పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు, వాకీటాకీలు, పేలుడుకు వాడే వైర్లు లభ్యమయ్యాయి. దీంతో పోలీసులు నిందితుల రిలేటివ్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా సోదాలు చేపట్టారు. వీరితో పాటు ఇంకా ఎంతమంది ఉగ్ర కార్యకలాపాల్లో ఉన్నారోనని తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ సునీత. అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంగా 2 ఉగ్రవాదులను పోలీసులు పట్టుకున్నారు. దీంతో రాయచోటి పట్టణం అంతా కూడా ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే తమిళనాడులో జరిగినటువంటి పేలుళ్ల తర్వాత ఇక్కడికి వచ్చి వారు తలదాచుకున్నారు. 30 సంవత్సరాల నుంచి కూడా రాయచోటి కేంద్రంగా వారి కార్యకలాపాలు జరిపారు, ఉగ్రవాద కార్యకలాపాలు. అయితే ఎవరికి డౌట్ రాలేదు, ఆ చుట్టుపక్కల వారికి కానీ ఆ ఊళ్ళో ఎవరికి కూడా, పోలీసులకు కూడా. కానీ ఒక్కసారిగా ఏదైతే తమిళనాడుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ వింగ్ ఉందో, వారు సేకరించిన సమాచారం మేరకు ఇప్పుడు వాళ్ళు రాయచోటిలో సమాచారం తీసుకొని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలను అందరినీ అడిగి ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఇచ్చినటువంటి సమాచారం మేరకు రాయచోటికి వచ్చారు. రాయచోటిలో వీరిద్దరు ఉన్న విషయాన్ని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా ఎస్పీతో మాట్లాడి ఆ సిబ్బందిని ఏర్పాటు చేసుకొని దాదాపు 30 రోజుల పాటు రాయచోట్లోనే మకాం వేసి ఇంటెలిజెన్స్ బ్యూరో అలాగే తమిళనాడుకు చెందినటువంటి పోలీసులు, అటు అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు అందరూ కూడా కలిసి ఒక పెద్ద ఆపరేషన్ అయితే సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఉగ్ర దాడి జరిగే నేపథ్యంలో పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర పేలుడు సామాగ్రికి సంబంధించి దాదాపు 30 బాంబులు తయారు చేయగలిగినటువంటి పేలుడు పదార్థాలకు సంబంధించిన సామాగ్రిని కూడా వాటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం చాలా రాయచోటి పట్టణం అంతా కూడా ఉగ్ర కలకలంతో మాత్రం అందరూ కూడా ఆందోళన వ్యక్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏ క్షణాన ఎక్కడ ఉన్నారు, ఏ ఉగ్రవాది దాగి ఉన్నాడు, అలాగే ఎక్కడ ఏ బాంబు పేలుతుంది అన్న టెన్షన్ వాతావరణంతో అయితే బతుకుచోటి సామాన్య ప్రజలు. అయితే మరోవైపు ఇంకా ఈ ఉగ్ర కదలిక, ఈ ఉగ్ర లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వీళ్ళు ఎవరైతే ఈ అబూబకర్ సిద్దికి అలాగే ఏవైతే మహమ్మద్ అలీ ఉన్నారో, మన్సూర్ అలియాస్ మహమ్మద్ అలీ, వీరిద్దరు కూడా ఇక్కడ స్థావరం ఇల్లు కొనుక్కొని ఇక్కడే పెళ్లి చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి రాయచోటికి సంబంధించినటువంటి వారిని పెళ్లి చేసుకొని అక్కడే జీవనం సాగిస్తూ ఉన్నారు. అయితే వీరు ఎవరెవరితో లింకులు ఉన్నాయి, ఈ దీంట్లో ఉగ్ర లింకులు ఎవరితో ఉన్నాయనే పని మీద పోలీసులు అయితే నిమగ్నమయ్యారు. బంధువులతో కావచ్చు, ఈ బంధువులు ఎవరైనా ఉన్నారా, లేదంటే ఫోన్ లో ఎవరితో అయినా మాట్లాడారా, అవన్నీ మొత్తం అన్ని కూడా బయటికి తీస్తున్నారు. రాయచోటి మొత్తం కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుంది అన్న టెన్షన్ లో అయితే రాయచోటి ప్రజలు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదో ఈ సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి అన్ని ఆపరేషన్స్, బాంబు టెక్నికల్ అన్ని కూడా ఈ అబూబకర్ సిద్దికి అలాగే ఈ మహమ్మద్ అలీ, ఇద్దరు ఉగ్రవాదులు చూసుకునేవారని చెప్పి కూడా సమాచారం అందుతోంది. ఇంకా వీరి ఇన్వెస్టిగేషన్ లో మరిన్ని ముఖ్యమైన అంశాలు కూడా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఇటు ఇంకా రాయచోట్ల ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారా, ఉంటే ఎక్కడున్నారా అన్న దాని మీద నిమగ్నమయ్యారు పోలీసులు. మొత్తానికి ఏదైతే పెద్ద ప్రమాదమే బయటపడింది, ముందే వీళ్ళందరూ అరెస్ట్ చేసి అని చెప్పి కూడా చెప్తున్నారు. ఏదైతే ముఖ్యమైన నగరాలకు సంబంధించినటువంటి వాటి మీద దాడులు చేసేందుకు అలాగే బాంబు బ్లాస్ట్లు చేసేందుకు వీరు ప్రణాళిక సిద్ధం చేసుకున్నటువంటి ఆ మ్యాప్లు అలాగే సామాగ్రి అంతా కూడా దొరికింది. ఇప్పటికే బకెట్ బాంబు కూడా రెడీగా చేసి పెట్టారు. బకెట్ లో సంబంధించిన బకెట్ బాంబు కావచ్చు, అలాగే సూట్ కేస్ బాంబు, ఇవన్నీ కూడా నిన్ననే పోలీసులు కూడా నిర్వీర్యం చేయడం కూడా జరిగింది. వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న తర్వాత ఇంకా 30 బాంబులు తయారు చేయగలిగేంత సామాగ్రి అయితే వీరి దగ్గర ఉంది. అది కూడా సీజ్ చేశారు పోలీసులు. అయితే ఈ ఉగ్రవాదులు ఇన్ని సంవత్సరాల పాటు రాయచోట్లోనే ఉండి ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడెక్కడ బాంబు పేలుళ్లలో పాల్గొన్నారు, ఏ బాంబు పేలుళ్లకు వీరికి లింక్ ఉంది అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నారా అన్న కోణంలో కూడా చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతం ఉగ్రవాదులు తమిళనాడు జైల్లో ఉన్నారు. అయితే అక్కడి నుంచి ఏదైతే ఆయన్నే
ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఐబీ వారందరికీ అప్పగించి అక్కడ తిహార్కి తీసుకెళ్లి అక్కడ పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటారని చెప్పి కూడా తెలుస్తోంది. ఈ ఇద్దరి ఉగ్రవాదుల భార్యలను కూడా నిన్ననే ఏదైతే పోలీసులు ఆ ఇంటికి చెక్కింగ్ ఏదైతే సోదాలు చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఇద్దరు భార్యలు కూడా పోలీసులపై తిరగబడి దాడి చేయడానికి ప్రయత్నించారో ఆ క్రమంలో భార్యలను కూడా అరెస్ట్ చేసి నిన్న కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి ఏదైతే ఈ ఉగ్రవాద లింకులు రాయచోటికి ఎందుకు వచ్చాయి, అసలు రాయచోట్లో వీరికి ఎవరు స్థావరం కల్పించారు, ఎవరు సపోర్ట్ చేశారన్న కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వివిధ 360 డిగ్రీస్ కోణాల్లో కూడా ఈ విచారణ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా వదిలిపెట్టడం లేదు. ప్రతి చిన్న ఏదైతే అనుమానం వచ్చినా కూడా ఆ అనుమానం ఉన్న వ్యక్తిని కూడా పట్టుకొని వాళ్ళు విచారణ అయితే చేస్తున్నారు. ఏదైతే ఇంకోసారి రాయచోట్లో ఇటువంటి ఉగ్రవాదులు ఉన్నారన్నది లేకోకుండా చేయాలన్నది పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఉగ్రవాదులు ఎందుకు రాయచోట్ని స్థావరంగా ఎంచుకున్నారన్నది కూడా పోలీసులు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి చూడాలి, ఇంకా ఇప్పటికీ అక్కడ పోలీసులు ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఈ ఇంటిని కూడా 2 ఇళ్లను కూడా సీజ్ చేశారు. ఇంకా అక్కడ ఇంకా సామాగ్రి ఉంది, ఆ మొత్తం సీజ్ చేసేశారు. ఐఎన్ఏని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ ఏమైనా విచారణ కావచ్చు, ఇక్కడ ఏదైనా పరిశీలించే అవకాశం ఏమైనా ఉంటుందా అని కూడా ఐఎన్ఏ కూడా ఇక్కడికి రాయచోటికి రాబోతా ఉంది. మరి చూడాలి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇంకా ఎలా ఉంటాయి, ఇంకా ఏమైనా ముందు ఇంకా ఏమైనా ఉగ్రవాదులు బయటికి వస్తారా, వాళ్ళకి బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా మనం చూసి ఉంటుంది. అయితే రామచంద్ర, మరోపక్క ఈ పేలుడు పదార్థాలను ఎక్కడ వినియోగించాలనుకున్నారు, వారి టార్గెట్స్ ఏంటి, ఉగ్రవాదుల టార్గెట్స్ ఏంటి? అవన్నీ కూడా పోలీసులు అయితే వెల్లడించట్లేదు, అందరూ ఇన్వెస్టిగేషన్ లో ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే మొత్తానికి ఈ పేలుడు సామాగ్రి అలాగే మ్యాప్లు అయితే దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ముఖ్య నగరాలను వీరు టార్గెట్ గా చేసుకున్నట్లు అయితే తెలుస్తోంది. ఎందుకంటే దాంట్లో ఏదైతే ముఖ్యమైన నగరాలకు సంబంధించినటువంటి మ్యాప్లు కూడా వీరి వద్ద లభించినట్లుగా తెలుస్తోంది. అలాగే కొన్ని పుస్తకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే వీరికి ఎవరు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి వీళ్ళకు అనేది కూడా ఆరాధిస్తున్నారు పోలీసులు. వారు మాత్రం ఇక్కడ రాయచోట్ల మాత్రం చీరల వ్యాపారం చేస్తూ ఇక్కడ జీవనం సాగిస్తున్నట్లుగా సాధారణ పౌరులుగానే ఇక్కడ రాయచోట్లో ఉన్నారు వీళ్ళు 30 సంవత్సరాలుగా. అయితే వీళ్ళందరికీ కూడా ఎవరు సపోర్ట్ చేశారన్న దాని మీద కూడా మొదటి నుంచి కూడా ఏదైతే వీళ్ళకి ఫస్ట్ ఇక్కడ రావడానికి పునాది ఏంటి అన్న కోణంలో కూడా పోలీసులు చూస్తున్నారు. మరి ఈ సామాగ్రికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడి నుంచి ఎవరు సపోర్ట్ చేశారు, వీళ్ళే వెళ్ళి తెచ్చుకున్నారా లేకపోతే వీరికి ఎవరైనా పార్సల్స్ తీసుకొని వచ్చి ఇచ్చారా అన్న కోణంలో చూస్తున్నారు. అలాగే రాయచోటిలో ఉన్నటువంటి మొత్తం ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయో అన్ని సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్లు కూడా చెక్ చేస్తున్నారు. ఎప్పటి వరకు ఏదైతే వీళ్ళు ఈ మధ్య కాలంలో వీళ్ళని ఎవరైనా కలిశారా లేకపోతే వీరు వెళ్ళి ఎవరైనా కలిశారా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతోంది. నగరం ఏదైతే రాయచోటి పట్టణంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్ని కూడా ఫుటేజ్ మొత్తం కూడా ఈ 2 నెలల పాటు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం కూడా చెక్ చేస్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్ లో ఏదైనా వివరాలు వస్తాయని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు పోలీసులు. అయితే ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి పోలీసులు మీడియా కానీ బయటికి బహిరంగంగా ఏది చెప్పలేకపోతున్నారు. అంతా ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే ఉగ్రవాద దేశానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఉగ్రవాదులు ఒకవేళ వీరు కూడా టార్గెట్ చేసినటువంటి నగరాల్లో బాంబు పెట్టింటే మాత్రం పెద్ద ఎత్తున ప్రాణ నష్టము ఆస్తి నష్టం జరిగి ఉండేదని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే 30 బాంబులు తయారు చేయగలిగినటువంటి సామగ్రి వీరి దగ్గర ఉంది. ఆ బాంబులు ఒకవేళ తయారు చేసి ఉంటే ఎక్కడ పెట్టుండేవారు, ఎంతమంది బలి కోరుకునే వాళ్ళు అనేది కోణంలో కూడా విచారణ జరుగుతుంది. మొత్తానికి ఇది మాత్రం పెద్ద ఆపరేషన్ సక్సెస్ పెద్ద అని చెప్పుకోవచ్చు మనం సునీత. అయితే రామచంద్ర, ఇప్పుడు రాయచోటి భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏమైనా ఆదేశాలు వచ్చాయా భద్రత విషయంలో? ఖచ్చితంగా రాయచోట్లో ఇప్పుడు ఏదైతే ఉగ్ర లింకులు ఇక్కడ బయటపడ్డాయో అప్పటి నుంచి కూడా రాయచోటి పూర్తి స్థాయిలో పోలీసులు పికెటింగ్ లో ఏర్పాటు చేశారు. ఎవరైనా కొత్త వారు రాయచోట్లో వచ్చి మకాం వేస్తే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తున్నారు. వారి ఆధార్ కార్డు కావచ్చు, అలాగే వాళ్ళ పాన్ కార్డు మొత్తం అన్ని వాళ్ళ ధృవీకరణ పత్రం అన్ని కూడా చూసి డాక్యుమెంట్లను చూసిన తర్వాతే వాళ్ళను ఇది చేస్తున్నారు. ఒకవేళ అనుమానం వస్తే మాత్రం వారిని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తం ప్రస్తుతానికి మాత్రం రాయచోట్లో ప్రజలు మాత్రం బిక్కుమంటూ ఉంటున్నారు. ఎందుకంటే ఎవరు తెలియకుండానే ఇన్ని రోజులు 30 సంవత్సరాల నుంచి ఒక ఉగ్రవాదులు మా మధ్య ఉన్నారు. అలాగే ఈ బాంబులకు సంబంధించినటువంటి పరికరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఒకవేళ ఆ బాంబులు మిస్ఫైర్ అయితే మా పరిస్థితి ఏంది అన్న భయం కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు సునీత. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.